సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ప్రచారంలో భాగంగా వచ్చే నెలలో 10 కోట్ల కుటుంబాలను స్వయంగా కలుస్తామని చెప్పారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమై పార్టీ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్లో దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు. 1200 కేంద్రాల నుంచి దాదాపు 1 కోటి మంది కార్యకర్తలతో ఒకేసారి ప్రధాని మోడీ మాట్లాడతారని మురళీధర్ రావు తెలిపారు. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల పదాధికారుల సమావేశంలో మేము ఉండడం జరిగింది. జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో తెలంగాణకు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఈ యొక్క తయారీ కూడా సమీక్షించడం కూడా జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా పార్టీ అన్ని సవాళ్లను ఎదుర్కోవడం కోసం పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరచడం మోదీ నాయకత్వంలో వారి కోసం ఈ యొక్క కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నాం. ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా పార్టీ తీసుకుంది. ఈసారి మన్ కీ బాత్, భారత్ కి మన్ కీ బాత్ మోదీ కే సాత్ అనేటువంటి పేరుతో దేశవ్యాప్తంగా అనేక స్థలాల్లో అనేక రంగాల్లో వర్గాల్లో ప్రజల ద్వారా భవిష్యత్తు భారతదేశం విషయంలో ప్రభుత్వం ఏం చేయాలా అనేటువంటి సలహాలను తీసుకోవడం కోసం 10 కోట్ల మంది ద్వారా సలహాలు తీసుకోవడం కోసం కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఒకే రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 12,000 మండలాల్లో స్థలాల్లో కార్యకర్తలతో వీడియో ద్వారా సంభాషించబోతున్నారు. ఒకటే రోజు 12 గంటల నుంచి 2 గంటల వరకు 1 కోటి మంది కార్యకర్తలతో నరేంద్ర మోదీ గారు పార్టీ విషయాలను, పార్టీ తయారీని చర్చించబోతున్నారు. అదేవిధంగా మార్చి 2వ తేదీ దేశంలో 4100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే సమయంలో యువకుల ద్వారా మోటార్ బైక్ ర్యాలీలు జరగబోతున్నాయి.